హలో అండి అందరికీ. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను, చూసేయండి. సో చికెన్ గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకున్న వాళ్ళు ఇలా చేస్తే చాలా ఎక్కువ అనేది ఉంటుంది గ్రేవీ. సో ఎలా చేస్తారనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా చికెన్ని మంచిగా ఒక 2 టైమ్స్ అయితే కడిగేసుకొని అందులో నేను చూస్తున్నారు కదా ఒక కప్ పెరుగు అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకొని తర్వాత ఒక 2 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకున్నాక ఇందులో నేను ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. కారం వచ్చేసి 2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా, అది కూడా ఒక 1 స్పూన్ సగం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా 1 స్పూన్ సగం అయితే వేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి. అలాగే ఇందులో ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వచ్చేసి 2 స్పూన్ సగం అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడు కొంచెం వేసుకుంటే కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం కూడా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నాక మొత్తం ఒకసారి అంతా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి అన్నీ పీసెస్కి పట్టేటట్టు మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట. నేను కలిపి ఇది ఒక అర్ధగంట సేపు అయితే పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో వచ్చేసి ఒక 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా వేడయ్యాక ఇక్కడ ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు కూడా వేస్తున్నాను అనమాట. నేను 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది. అందులో ఆనియన్ వేసేసి ఒకసారిగా మొత్తం ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఈ ఆనియన్ కూడా ఒక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం మనం కొద్దిసేపు. ఈ మసాలాలన్నీ చికెన్లో ఇలా కలిపి పెట్టుకొని చేస్తే, పెరుగు వేసి కనుక చేస్తే చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీ అనేది చాలా చిక్కగా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. చూస్తున్నారు కదా, ఆనియన్ అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యిందనమాట. ఇందులో ఇంకా మనం నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలన్నమాట. నేను కారం, పసుపు అన్నీ చికెన్లో వేసి పెట్టాను కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ కూడా మొత్తం ఆనియన్ మొత్తం అంతా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మీడియం సైజ్ స్టవ్ అయితే మీడియం పెట్టుకొని మంచిగా కలిపేసుకొని గ్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మనమైతే దాన్ని వేయించుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది బాగా ఉడికిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ మనము వేయించుకోవాలన్నమాట. లేకపోతే అది అనేది మాడిపోతుందని చెప్పేసి నేనైతే కలుపుకుంటూ వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఉడికిపోయిందనమాట. ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని ఒకటేసారిగా ఉడికించుకుందామని చెప్పేసి ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా అయితే వేసి మళ్ళీ దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడికిద్దామని చెప్పేసి వేసుకుంటున్నాను ఇప్పుడు. సో టమాటా కూడా ఇలా మంచిగా కలిపేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకుందాం మనము. ఇప్పుడు మనం ఇందులో
కొంచెం అంతా గరం మసాలా వేద్దామని చెప్పేసి కొంచెం అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులో మళ్ళీ ఒకసారి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. స్మెల్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ కూడా నేను వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, నేను అసలు వాటర్ వేయలేదు. టమాటా నీరుకి ఇలా వాటర్ వేసినట్టు అనిపిస్తుంది కదా. సో టమాటా వేసాం కదా. సో ఈ కొంచెం దగ్గర అయ్యే వరకు ఒక 5 మినిట్స్ వరకు మనం వేయించుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు చేసినా ఇలా పెరుగు వేసి చేస్తే కనుక చికెన్ గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగే. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ నా వీడియోని మరి కొందరికి షేర్ చేస్తుంది. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.